ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను వియూ స్టోర్ ఏదైతే ఉందో కుకటపల్లి వియూ స్టోర్ దగ్గర అయితే ఉన్నది, వియూ స్టోర్లో అయితే ఉన్నాను. ఈ యొక్క వియూ స్టోర్లో టీవీతో పాటు మన హోమ్ థియేటర్ సెటప్ కూడా చేస్తారన్నమాట అన్నవాళ్ళు. సో వాళ్ళు వచ్చేసరికి అడిగారు, మీ యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు వచ్చేసరికి ఎవరైనా చేయించుకుంటారు హోమ్ థియేటర్ సెటప్ అని. సో అన్నవాళ్ళు వచ్చేసరికి మీ యొక్క బడ్జెట్ రేంజ్ని బట్టి, అంటే మీ దగ్గర 1 lakh ఉండని, 2 lakhs ఉండని, 3 lakhs ఉండని, సో మీ యొక్క బడ్జెట్ రేంజ్ని ప్రకారం వాళ్ళైతే హోమ్ థియేటర్ సెటప్ అనేది మీకైతే ఇస్తారనమాట. సో మీ బడ్జెట్ ఎంత ఉంది అనే దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చాను కదా, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ యొక్క వీడియో మొత్తం కంప్లీట్ చూసేసిన తర్వాత. ఎందుకంటే అంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే సెటప్ టోటల్గా ఈ టోటల్ సెటప్ వీళ్ళు ఆల్రెడీ చేశారు కదా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలిగే ఈ యొక్క సెటప్ అనమాట. మనం సినిమా థియేటర్లో ఏ విధంగా అయితే సెటప్ అయితే ఉంటుందో జిగేల్ లైట్ కలర్స్ తోటి, ఆ విధమైన సెటప్ అనేది ఇక్కడైతే ఉంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఎలాంటి హోమ్ థియేటర్ వాడారు, ఎలాంటి ప్రొజెక్టర్ వాడారు అనే దాని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్, దీని ప్రైస్ కూడా మీకైతే వివరించబోతున్నాను ఈ యొక్క వీడియోలో. ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అదేవిధంగా అన్న వాళ్ళకి కాల్ చేస్తే మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వచ్చేసరికి మీకు కాన్ఫిగరేషన్ అయితే ఇస్తారనమాట. సో ఒకసారి అయితే కాల్ అయితే చేయండి. కాల్ చేసిన తర్వాత మీ యొక్క బడ్జెట్ చెప్పండి. అంతేకాకుండా కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి, చూసేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఇంపాక్ట్ అయితే కలుగుతుంది. సో వీళ్ళు చేసే సెటప్ ఏ విధంగా అయితే ఉంది, వాళ్ళు క్యాలిబ్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు, చేసేది ఏ విధంగా మనకు వస్తుంది అనే దాని గురించి రియల్గా మీరు ఇక్కడికి వచ్చి చూసి మీరు సెటప్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అన్నతో కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ ఖచ్చితంగా మీరు సెటప్ అని చేయించుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే చాలా మంది హోమ్ థియేటర్ సెటప్ చేయించుకోవాలని అయితే ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరే కాకపోయినా మీ ఫ్రెండ్సే కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఇలాంటి సెటప్ అయితే చేసుకోవాలైతే అనుకుంటారు కదా, వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంటుంది కాబట్టి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే వచ్చి వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క ఫ్రెష్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంటుంది. లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఫ్రెండ్స్, మీకు వీడియోలో చెప్పిన దాని ప్రకారమే నేను వియూ స్టోర్లో అయితే ఉన్నాను. కుకటపల్లి అడ్రస్ నేను అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గూగుల్ లింక్ కూడా ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. ఈ సెటప్ అనేది మీరు చూడొచ్చు అండ్ చూసి ఆడియో ఏ విధంగా అయితే వస్తుంది, వీడియో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంటుందని నీ గురించి కూడా చెక్ చేసుకోవచ్చు. సెటప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనుకున్న వారైనా కానీ, లేదా కొంచెం తక్కువ బడ్జెట్లో అయినా కానీ మీరైతే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడికైతే రండి భయ్యా, ఒకసారి వచ్చి చూడండి. అండ్ అన్న యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతున్నాయి. అడ్రస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో కూడా కనబడుతుంది, చెక్ చేయండి. అండ్ మరి వీళ్ళు యూజ్ చేసిన సెటప్స్ ఏంటి ఈ యొక్క రూమ్లో, అండ్ మరి ఎలాంటి హోమ్ థియేటర్ సెటప్ వాడుతున్నారు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఈ యొక్క రూమ్ సైజు వచ్చేసరికి 12x12 అయితే ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క 12x12 వచ్చేసరికి మన ఇంట్లో మనం చూసే ఉంటాం, చిన్నగా అయితే ఉంటుంది, మరీ అంత పెద్దగా అయితే ఉండదు, మరీ అంత చిన్నగా అయితే ఉండదు. ఒక మీడియం సైజ్ రూమ్ అనమాట ఇది. ఈ యొక్క మీడియం సైజ్ రూమ్లో వచ్చేసరికి సెటప్ హోమ్ థియేటర్ సెటప్ అయితే చేసుకోవచ్చు. సో మీరు 2 BHKలో ఉంటున్నారు, 3 BHKలో ఉంటున్నారు అన్నట్లయితే, లేదా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు అన్నట్లయితే ఇలాంటి ఒక సపరేట్గా రూమ్ అయితే వేసుకొని సినిమాటిక్ హోమ్ థియేటర్ని మీ ఇంట్లో అయితే ఉంచుకోండి. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత మనకి ఎక్కడికైతే వెళ్ళట్లేదు, అట్లీస్ట్ సినిమా థియేటర్ కూడా వెళ్ళడానికి కొంచెం భయం అయితే వేస్తుంది. కాబట్టి మన ఇల్లునే మనం సినిమా థియేటర్గా అయితే మార్చుకోవచ్చు. ఎందుకంటే ఓటీటీ యాప్స్ అయితే వచ్చాయి. ఓటీటీ యాప్స్లో మొత్తం వెబ్ సిరీస్ అని కొత్త మూవీస్ అని అయితే వస్తున్నాయి. సో మనం ఈజీగా మన ఇంట్లోనే చూడవచ్చు. మరి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇలాంటి సెటప్ అయితే చేసుకోవాలి. మరి ఇలాంటి సెటప్ చేసుకోవడానికి ప్రైస్ ఎంత అంటే, మీ దగ్గర 1 lakh ఉన్నా కానీ, 2 lakhs ఉన్నా కానీ, 3 lakhs ఉన్నా కానీ అయితే మీ అన్నకైతే కింద ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి. అన్నకు, మోహన్ అన్నకు. అతను వచ్చేసరికి క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు బడ్జెట్ ఇంత అయితే అని చెప్పండి, తనే ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. సో ఇలాంటి స్పీకర్ మేము ప్రొవైడ్ చేస్తాం, అలాంటి స్పీకర్ ఓకే మీరు కాల్ చేయండి, టోటల్ డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క రూమ్లో సైజు ఆల్రెడీ చెప్పాను, 12x12 అయితే ఉంటుంది. మరి దీంట్లో యూజ్ చేసిన హోమ్ థియేటర్ ఏంటి అన్నట్లయితే, ఈ యొక్క రూమ్లో వచ్చేసరికి 5.2.2 హోమ్ థియేటర్ అయితే వాడారు. అండ్ మెరాంజ్ కంపెనీ ఏవి రిసీవర్ అయితే వాడారు, మీకు చూపిస్తాను. దాని యొక్క ప్రైస్ కూడా చూపిస్తాను. అదేవిధంగా లాస్ట్కి వచ్చేసరికి మీకు కొన్ని క్లిప్స్ కూడా అయితే ప్లే అయితే చేస్తాను, ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి. ఓకేనా? క్లియర్గా వినండి అండ్ ఎండ్ వరకు అయితే చూడండి భయ్యా, ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ 5.2.2 అంటే 5 స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు 2 సబ్ ఊఫర్లు వస్తాయి.
ఇప్పుడు ఏమైంది 5.2 అయిపోయింది. మరి మరో 2 వచ్చేసరికి మనకు డాల్బీ అట్మాస్ కూడా కావాలి కదా. అండ్ హోమ్ థియేటర్ పెట్టుకోగానే సరిపోదు, డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకు హోమ్ థియేటర్ సెటప్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు అప్లో వచ్చేసరికి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. చూపిస్తాను సెటప్ కూడా ఏ విధంగా పెట్టారు అన్న దాని గురించి. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన వచ్చేసరికి కస్టమైజ్డ్ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. అంటే మనకు ఏవైతే 5 స్పీకర్స్ అయితే ఉంటాయో ఇక్కడ వీళ్ళు ఒకే కంపెనీ అయితే వాడారు. బట్ మిగతా సబ్ వూఫర్స్ కూడా డిఫరెంట్ కంపెనీ. అండ్ అదేవిధంగా డాల్బీ అట్మాస్ ఏవైతే స్పీకర్స్ అయితే ఉంటాయో అవి కూడా సపరేట్ కంపెనీవి. సో ఈ విధంగా కస్టమైజ్ చేసేసుకొని వాడారు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనబడుతుంది వచ్చేసరికి ఫ్లోర్ స్టాండ్ స్పీకర్స్ అంటారు. ఇవి మనకు 2 అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు సెటప్ చేసుకునేవి 2 స్పీకర్స్. అక్కడ ఒక ఫ్లోర్ స్టాండ్ స్పీకర్ అయితే ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్లోర్ స్టాండ్ స్పీకర్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫ్లోర్ స్టాండ్ స్పీకర్ వచ్చేసరికి క్లిప్స్ కంపెనీ అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. క్లిప్స్ రిఫరెన్సెస్. ఈ క్లిప్స్ రిఫరెన్సెస్ మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకు బాక్స్ మీద అయితే ఉంది R820F. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 60,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకు 3 సెటప్ స్పీకర్స్ అయితే వస్తాయి. ఈ సెటప్ స్పీకర్ వచ్చేసరికి ఇది చాలా హై రేంజ్ స్పీకర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హై ఫ్రీక్వెన్సీకి ట్వీటర్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి మిడ్ డ్రైవర్స్ అయితే వాడారు. అదేవిధంగా లో ఫ్రీక్వెన్సీగా ఈ యొక్క స్పీకర్ అయితే వర్క్ చేస్తుంది. ఏదైతే మనకు ఇక్కడ ఇలాంటి వాటిలలో మనకు 2 రకాల స్పీకర్స్ అనేవి సెటప్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి హారన్ స్పీకర్ సెటప్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మనం క్యాలిబ్రేషన్ చేసుకున్న దాని ప్రకారం వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి కూర్చొని ఈ ప్రొజెక్టర్ నుంచి చూస్తున్నామో అక్కడికి డైరెక్ట్ ఆ యొక్క యూజర్కి అయితే కొడుతుంది అనమాట, డైరెక్ట్ ట్విట్టర్. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే క్లియర్ ఆడియో మనకు అయితే వస్తుంది దీని నుంచి. అదేవిధంగా ఇక్కడ మనకు రౌండెడ్ స్పీకర్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క రౌండెడ్ స్పీకర్ అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. ఓకే, బాగానే ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. అదే ఈ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఈ విధంగా ఇవ్వడం ఒక అడ్వాంటేజ్ అది హారన్ స్పీకర్గా. సో ఈ యొక్క హారన్ స్పీకర్ యొక్క స్పెషాలిటీ అనమాట. చాలా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు క్లియర్ అండ్ క్లారిటీ, అదేవిధంగా క్లియర్ ఆడియో అయితే వస్తుంటుంది అనమాట. ఈ విధమైన హై రేంజ్ స్పీకర్, అది కూడా హారన్ స్పీకర్ తోటి. అండ్ నెక్స్ట్ మిడ్ రేంజ్ స్పీకర్ అండ్ లో ఫ్రీక్వెన్సీ స్పీకర్, ఈ విధమైన సెటప్ అయితే ఉంటుంది క్లిప్స్ కంపెనీ నుంచి ఫ్లోర్ స్టాండ్ అనమాట. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ వీరు మరొక సబ్ వూఫర్ అయితే వాడారు. చెప్పాను కదా 2 రకాల సబ్ వూఫర్స్ అయితే వాడారు. ఇది వచ్చేసరికి సన్ఫైర్. అండ్ ఈ యొక్క సన్ఫైర్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సబ్ వూఫర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి కంపెనీ నేమ్ సన్ఫైర్ కంపెనీ నేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సన్క్రాఫ్ట్ అని అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ కంపెనీ యొక్క పేటెంట్ హక్కులని వాళ్ళు అయితే తీసేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనం బ్రాండ్ అయితే మారిపోతుంది. అండ్ ఇప్పుడు మాత్రం సన్ఫైర్ డైనమిక్ స్పీకర్ అనమాట ఫ్రెండ్స్. ఇది 10 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క 10 ఇంచెస్ డ్రైవర్స్ వచ్చేసరికి మనకు 74,000 రూపీస్లో అయితే వస్తుంది ఈ సబ్ వూఫర్. ఇది కూడా మంచి డైనమిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది వూఫర్. అండ్ అదేవిధంగా మనకు డౌన్ పోర్ట్లో అంటే మనకి ఇట్లా ఫ్రంటే కాకుండా డౌన్లో కూడా స్పీకర్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనకు ఒక స్పీకర్ కూడా అయితే ఉంది చూడండి, సౌండ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ ఒక మనకు డ్రైవర్ అయితే ఉంటుంది, స్పీకర్ డ్రైవర్. అండ్ ఇక్కడ ఒక ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్పీకర్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి 2 స్పీకర్లు ఫ్రంట్ కొడుతుంటుంది, డౌన్ కొడుతుంటుంది. అదేవిధంగా మనకు ఎక్స్పీరియన్స్ లెవెల్స్ మాత్రం బ్రిలియంట్గా అయితే ఉంటాయి. అండ్ మీకు లాస్ట్కి ఫైనల్గా మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. అండ్ బాక్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సన్ఫైర్ కంపెనీ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ డైనమిక్ స్పీకర్స్ అని SDS 10 మోడల్ నెంబర్, అంటే 10 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అది కూడా డ్యూయల్ డ్రైవర్స్. చెప్పాను కదా మనకు ఫ్రంట్ సైడ్ ఒకసారికి డౌన్ సైడ్ వచ్చేసరికి స్పీకర్స్ అయితే ఉంటాయి. దీని మీద ప్రైస్ అయితే లేదు, బట్ ఇది 74,000 కొన్నారని అయితే అన్న వాళ్ళు అయితే చెప్పారు. అండ్ మీకు మీకు కావాలనుకుంటే కూడా తక్కువగా అయితే ఇస్తారనమాట. వచ్చేసరికి ఒక సెంట్రల్ స్పీకర్ అనమాట ఫ్రెండ్స్. ఈ సెంట్రల్ స్పీకర్ వచ్చేసరికి క్లిప్స్ కంపెనీ. ఇది కూడా క్లిప్స్ రిఫరెన్స్. దీని మోడల్ నెంబర్ కూడా మీకైతే చూపిస్తాను, దీని ప్రైస్ కూడా మీకైతే చూపిస్తాను. ఇది సెంట్రల్ స్పీకర్. అక్కడ వచ్చేసరికి అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పీకర్ అండ్ సబ్ వూఫర్ అండ్ ఇక్కడ సెంటర్ స్పీకర్స్ అయితే వాడారనమాట. ఇది కూడా క్లిప్స్ కంపెనీ. దీని ప్రైస్ అండ్ అదేవిధంగా దీని యొక్క మోడల్ నెంబర్ ఎంత అనే దాని గురించి ఇప్పుడు బాక్స్ మీద అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనబడుతున్న సెంటర్ స్పీకర్ మోడల్ నెంబర్ వచ్చేసరికి క్లిప్స్ రిఫరెన్స్. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి R34C అనమాట, సెంటర్ స్పీకర్ ఛానల్ది. దీని ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు 48,000 అయితే ఉందన్నమాట. ఈ 48,000లో ఒక సెంట్రల్ స్పీకర్ అయితే వస్తుంది. బాక్స్ మీద మనకు స్పీకర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. బాక్స్ మీద అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మనకు కూడా స్పీకర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు ఒక సబ్ వూఫర్ అయితే ఉంటుంది, మరొక సబ్ వూఫర్ 5.2.2 ఛానల్ హోమ్ థియేటర్ అయితే వాడారు కాబట్టి మనకు 2 సబ్ వూఫర్లు అయితే వచ్చాయి. సో ఇది కూడా సన్ఫైర్ సబ్ వూఫర్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బ్రాండింగ్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది సన్ఫైర్.
అండ్ చెప్పాను కదా సన్ క్రాఫ్ట్ అయితే నెక్స్ట్ మనం పర్చేజ్ చేస్తే సన్ క్రాఫ్ట్ అయితే వస్తుంది. ఈ పేటెంట్ హక్కులు అయితే వాళ్ళైతే తీసుకున్నారు. అంటే ఇక్కడ మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలి అన్నట్లయితే ఏదైతే ఈ యొక్క సబ్వూఫర్ అది వచ్చేసరికి 10 ఇంచ్ డ్రైవర్స్ డ్యూయల్ డ్రైవ్ స్పీకర్స్ అయితే వాడారు కదా, సేమ్ ఇక్కడ వచ్చేసరికి 12 ఇంచ్ డ్యూయల్ డ్రైవ్ స్పీకర్స్ అయితే వాడారు. ఇది సబ్వూఫర్. ఈ సబ్వూఫర్ కూడా చూడండి బాక్స్ మీద ఏ విధంగా ఉంది, సన్ఫైర్ డైనమిక్ స్పీకర్స్ SDS 12 మోడల్ నెంబర్ 12 డ్యూయల్ డ్రైవ్ స్పీకర్స్ పవర్డ్ సబ్వూఫర్స్ అయితే వాడారనమాట. సో మనకు చెప్పాను కదా ఫ్రంట్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా స్పీకర్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మనకు బేస్ మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇది ప్రీమియం సబ్వూఫర్స్ అనమాట ఫ్రెండ్స్. దీని ప్రైస్ సరికి 84,000 అయితే ఉంది. 12 ఇంచ్ డ్రైవర్ కదా, అందుకే మనకు 84,000 అయితే ఉంది. అదేసరికి 10 ఇంచ్ డ్రైవర్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉంది, 74,000 రూపీస్లో. అండ్ నెక్స్ట్ సరికి చెప్పాను కదా క్లిప్స్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఫ్లో స్టాండ్ అక్కడ కూడా చూసాం కదా, సేమ్ అనమాట. ఎలాంటి తేడా అయితే ఉండదు. మనకు ఇక్కడ ఫ్లోర్ స్టాండ్ స్పీకర్ క్లిప్స్ కంపెనీవి మోడల్ నెంబర్ R820F అనమాట. సో 3 సెటప్స్ అయితే ఉంటాయన్నమాట, స్పీకర్ సెటప్స్. ఇవసరికి మనకు హార్న్ స్పీకర్, మిడ్ రేంజ్ స్పీకర్స్ అండ్ లో ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా సెటప్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ స్పీకర్ సెటప్ అయితే అయిపోయింది, కంప్లీట్గా చెప్పాను. దాని ప్రైస్ గురించి కూడా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సెంటర్లో ఇక్కడ మెరాంజ్ కంపెనీ యాంప్లిఫైర్ అయితే ఉంది, ఏవి రిసీవర్ అయితే ఉంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి SR7015 అనమాట యాంప్లిఫైర్. ఇది సరౌండ్ సపోర్ట్ అయితే చేస్తుంది, ఏవి సరౌండ్ యాంప్లిఫైర్ అనమాట ఫ్రెండ్స్. అండ్ బాక్స్ మీద కూడా చూద్దాం, చాలా సపోర్టెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక లగ్జరీ యాంప్లిఫైర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా సపోర్టెడ్ అయితే ఉందన్నమాట. అండ్ గూగుల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా అలెక్సా, యాపిల్ ఎయిర్ప్లే, డాల్బీ అట్మాస్ అని, హైమాక్స్ ఎన్హాన్స్డ్ అని, DTS వర్చువల్ ఎక్స్ అని, ఔరా 3 అని, ఇలా చాలా రకాల సపోర్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 8K అని, HDR10 అని, డాల్బీ విజన్ అని, ISF అని, ఇక్కడ చూడండి యాపిల్ ఎయిర్ప్లే, బ్లూటూత్, ఇలా అన్ని వాటికి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మెరాంజ్ SR7015 మోడర్న్ మ్యూజికల్ లగ్జరీ యాంప్లిఫైర్ అనమాట. సో దీని ప్రైస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద ఎంత ఉంది అనే దాని గురించి చూద్దాం. అండ్ అదేవిధంగా అన్న వాళ్ళ దగ్గర కోసం మీకు కొంచెం తక్కువ చేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మెరాంజ్ SR7015 ప్రైస్ వచ్చేసరికి 2,64,900 అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇలాంటి లగ్జరీ యాంప్లిఫైర్ ఏవి రిసీవర్ కావాలనుకుంటే మాత్రమే ఈ యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా అన్న వాళ్ళు అయితే ఇస్తారు. బడ్జెట్లో ఎవరైతే హోమ్ థియేటర్ సెటప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇచ్చేసి హోమ్ థియేటర్ సెటప్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మోహన్ అన్న ఒకసారి అయితే అతనికి కాల్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధమైన సెటప్స్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇవి సరౌండ్ సౌండ్కి అయితే యూజ్ అయితే చేస్తాయి. ఇవి కూడా క్లిప్స్ కంపెనీ అయితే వాడారు. ఈ క్లిప్స్ కంపెనీలో వచ్చేసరికి ఇది డైఫాల్ట్ స్పీకర్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ డైఫాల్ట్ స్పీకర్స్ వల్ల ఏంటంటే సౌండ్ అనే ఇంపాక్ట్ మరింతగా కలుగుతుంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ 360 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ మనం ఆడియో అనేది వినొచ్చు అనమాట. సో డైరెక్ట్ వచ్చేసి యూజర్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, ఎంత బ్రిలియంట్గా అంత క్లిస్టర్ క్లారిటీ ఆడియో అయితే ఇస్తుంది. అదే మనకు రెక్టాంగిల్ టైప్ అయితే ఉంటాయి కదా స్పీకర్స్, ఈ విధంగా. అండ్ అలాంటి స్పీకర్స్ వచ్చేసరికి మనకు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించదు. బట్ ఇలాంటి స్పీకర్స్ డైపోల్ స్పీకర్స్ వాడినట్లయితే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బెటర్గా అయితే ఉంటుంది ఆడియో కేటగిరీలో అనమాట. సో ఈ విధమైన సెటప్ కావాలనుకుంటే మాత్రం అన్నకైతే కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్. సో బట్ ఓకే, మనకు 5 స్పీకర్ సెటప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ 3 స్పీకర్స్ అయితే ఉంటాయి అండ్ బ్యాక్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ డాల్బీ అట్మాస్ సౌండ్ కావాలి అనుకున్నట్లయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి Q అకాస్టిక్ స్పీకర్స్ని అయితే వాడారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక స్పీకర్ డాల్బీ అట్మాస్కి అప్ఫైర్గా అండ్ ఇక్కడ ఒక స్పీకర్స్ అయితే వాడారు. ఇవి రెండు వచ్చేసరికి ఒకే కంపెనీ. అవి కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్ Q అకాస్టిక్ కంపెనీ అనమాట. సో వాటి యొక్క ప్రైస్ అండ్ అదేవిధంగా దాని అన్బాక్సింగ్ డీటెయిల్ అనేది చూపిస్తాను తర్వాతకి ఇంకో వీడియోలో. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ మీకు స్పీకర్ సెటప్ అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా సెటప్ చేసుకున్న తర్వాత మనం ప్రొజెక్టర్ దగ్గరికి అయితే వద్దాం. ఈ ప్రొజెక్టర్ వచ్చేసరికి బెన్క్యూ కంపెనీది. ఇది 4K అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక ప్రొజెక్టర్ చూడండి, ఇక్కడ ప్రొజెక్టర్ ఎంత సైజులో అయితే ఉందంటే 120 ఇంచెస్ అనమాట ఫ్రెండ్స్. ఈ ప్రొజెక్టర్ సైజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 4K రెజల్యూషన్ తోటి. అదేవిధంగా మీకు ఆడియో క్వాలిటీ గురించి కూడా వినిపిస్తాను. అండ్ ఈ విధంగా సెటప్ అనేది చేసుకున్నారు. స్పీకర్స్ అండ్ యాంప్లిఫైర్, అదేవిధంగా డాల్బీ అట్మాస్ స్పీకర్స్, బెన్క్యూ ప్రొజెక్టర్ ఈ విధంగా చేసుకున్నారు కదా. బట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మన రూమ్లో మన యొక్క ఇప్పుడు మనం హోమ్ థియేటర్ పెట్టుకున్నాం. ఈ యొక్క హోమ్ థియేటర్ యొక్క సౌండ్ బయటికి పోకుండా ఉండాలి అన్నట్లయితే అకోస్టిక్స్కే వీళ్ళు యూజ్ చేసింది 2.2 lakhs అయితే అయింది అప్రాక్సిమేట్లీ. వీటి అకోస్టిక్స్ చూసారు కదా, అకోస్టిక్స్ ఏ విధంగా అయితే ఉంది. అండ్ మీకు టాప్ పోర్షన్లో కూడా వీళ్ళు అకోస్టిక్స్ అయితే వాడారు.
సో చూసారు కదా, బయటికి పోదన్నమాట. మీకు సినిమా థియేటర్లో పోకుండా ఏ విధంగా చేస్తారో అదేవిధంగా వీళ్ళైతే అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి, బయటికి పోవద్దు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు అనే ఉద్దేశంతో ఇలాంటి అకోస్టిక్స్ని అయితే వాడారనమాట ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా సూపర్గా అవుతుంది. ఒకసారి రండి, ఒకసారి చెక్ చేయండి, ఇక్కడికి వచ్చి అన్నని డెమో అడగండి, డెమో అయితే కంపల్సరీ ఇస్తాడు. అప్పుడు మీరు ఇలాంటి సెటప్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో చాలా స్మూత్గా అయితే ఉంది. మీకు ఒక్క సౌండ్ కాదు కదా, చిన్న ఏ బిట్ అయినా కానీ బయటకైతే పోదు, ఆ విధంగా వీళ్ళైతే సెటప్ అయితే చేశారు. అండ్ ఓకేనా, మరి ఇలాంటి సెటప్ టోటల్గా ఈ లైటింగ్ తోటి ఇలా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అన్నకు దగ్గరికి వచ్చి అయితే అడగండి. మ్యాక్సిమం నేనైతే అనుకుంటున్నాను మేబీ అప్రాక్సిమేట్లీ 5 lakhs 6 lakhs 7 lakhsలో అయితే అయిందేమో అయితే అనుకుంటున్నాను. ఒకసారి అయితే అన్నని అయితే అడగండి ఫ్రెండ్స్. అండ్ ఈ విధమైన సెటప్ అయితే చేసుకోవచ్చు. మొత్తం 4K రెజల్యూషన్. అదేవిధంగా మీకు ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే కూడా తక్కువలో కావాలి అనుకున్నప్పుడు మనం ఫుల్ హెచ్డీ అయితే వాడతారు, ఎక్కువలో కావాలనుకున్నప్పుడు 4K అయితే వాడతారు. మీరు 4Kలో ఇంకా తక్కువ చేసుకోవద్దు, ఇలాంటి మీరు అకోస్టిక్స్ వద్దు, వేరే తిరిగి అకోస్టిక్స్ పెట్టుకోవాలని కూడా అన్న మీకు అయితే ఐడియాస్ అయితే ఇస్తారనమాట. ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధమైన సెటప్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చింది కదా. ఒక హోమ్ థియేటర్ మీకు చూడండి, రూమ్ సైజ్ వచ్చేసరికి 12x12 అయితే ఉంటుంది. అండ్ అటు 12 అండ్ ఇటు 12 అయితే ఉంటుంది. సో టోటల్గా మనం ఒక చిన్న రూమ్లోనే ఇలాంటి సెటప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, సో చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్ సెటప్ అండ్ వాటి వివరణ, మొత్తం ఎలాంటి స్పీకర్స్ వాడారు అండ్ వీటి యొక్క ప్రైస్ ఎంత అయింది, ఎలాంటి అకోస్టిక్స్ వాడారు. అకోస్టిక్స్ మాత్రం అద్భుతంగా అయితే ఉంది, చాలా స్మూత్గా అయితే ఉంది. అకోస్టిక్ పైన వాడారు అండ్ సైడ్స్కి వాడారు. ఒక చిన్న బిట్ కూడా మనకైతే బయటకు అయితే వెళ్ళదన్నమాట. ఈ విధమైన అకోస్టిక్స్ వాడారు అండ్ సూపర్గా అయితే ఉంది. ఒకసారి రండి, ఇక్కడికి వచ్చి వీక్షించండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అయితే షేర్ చేయండి. ఇలాంటి హోమ్ థియేటర్ సెటప్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్నకైతే ఒకసారి ఫోన్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగే హోమ్ థియేటర్ సెటప్ అయితే చేస్తారనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సీ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో. Sure shot, no doubt, పుచ్చ పేలిపోద్ది.